మనసు సమత్వమునకు మరొక పేరు తృప్తి. Contentment is another name for the satisfaction of the mind. సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది. Everything in the created world is seen by sankalpas. సంకల్పము ఎట్టిదో మానవ జీవితం అట్టిది. The life of man depends upon his thinking. జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే. Life consists of different types of activity. సంకల్పము సజీవమైనటువంటిది. Sankalpa is full of life. ఇది మహాశక్తివంతమైనటువంటిది. It is extremely powerful. మానవుని ఒక మనసు నుండి మరొక మనసునకు ప్రయాణం చేయుచుండును. It will make man travel from one state of mind to another state. ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును. It can transform one type of person into another. ప్రాచీన మహర్షులు ప్రప్రథమంలో పామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారి మహర్షులుగా మార్చగలిగినది. The ancient rishis were once upon a time very ordinary human beings, but by their own sankalpas they got themselves transformed into కిరాతక వృత్తిగా జీవించుతున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే. It is the very sankalpa which has transformed an ordinary robber into Valmiki. పామరుడైనటువంటి యొక్క రామకృష్ణుని పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే. It is the very sankalpa which has transformed Ramakrishna into Ramakrishna Paramahamsa. అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములను శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు. There are two types of sankalpas. Sankalpas which are polluted and dirty and sankalpas pure. పవిత్రమైనటువంటి కార్యములు యందు పరోపకారమైన కార్యములు యందు పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు. Pure sankalpas are those which make one's sankalpas merge or take the form of sacred thoughts, helpful thoughts, thoughts of service and thoughts associated లోక కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే. All those sankalpas which are meant for the welfare of the world and welfare of humanity are all pure sankalpas. స్వార్థమును ఆశించక స్వప్రయోజనమును పాటించక నిరంతరము కూడాను దేశం యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే. All those sankalpas are satvika sankalpas which are meant for the welfare of the country, with the welfare of the humanity, not having an element of selfishness and self-interest. దుష్ట భావములచే with wicked thoughts, ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో jealousy, full of jealousy, పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ following the path which is full of jealousy and heart burning when one sees the joy. ఇతరుల యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో It is a state when one does not partake the joys of others. ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారముల గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మనని సంకల్పములు. And all those sankalpas which always think bad of others, ill of others, criticizing others, all these are sankalpas which are dirty and polluted. మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు. Man has different types of